ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇవ్వడం, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం, ఇదంతా పార్ట్ ఆఫ్ వెల్ఫేర్. అదేం పెద్ద గొప్ప విషయం కాదు. పోయిన ముఖ్యమంత్రి 1000 ఇస్తే నేను వచ్చినాక 2000 ఇచ్చిన, ఇంకొక ఆయన వస్తే 4000 ఇస్తాం. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మిలో అంతకుముందు 1,00,000 ఇస్తే వచ్చేసారి 2 లక్షలు ఇస్తాం. ఇదేం పెద్ద ఇన్నోవేటివ్ థింకింగ్ ఏం కాదు. ఇదేం పెద్ద ఇన్నోవేటివ్ థింకింగ్ ఏం కాదు. ఇదేం పెద్ద ఇన్నోవేటివ్ థింకింగ్ ఏం కాదు. ఓ ఇందిరామ ఇల్లు అనొచ్చు, ఇంకొక ఆయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనొచ్చు. ఏముంది దీంట్లో? 7 రెట్లు ఎట్లా పెరిగింది కాస్ట్? 1100 కోట్ల ప్రాజెక్టు 7,400 కోట్ల ప్రాజెక్టు ఎట్లా అయింది? ఇది స్కామ్ కాదా? నేను ఇవాళ స్పష్టంగా చెప్తున్నా, మీడియా మిత్రులు దయచేసి మీరు పరిశోధించండి. వాస్తవం ఏంటి అంటే 1,50,000 కోట్ల మూసి బ్యూటిఫికేషన్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించగానే మేము అడ్డుపడ్డాం. హైదరాబాద్ ప్రజలు అడ్డుపడ్డారు, నిలదీసినారు. 16,000 కోట్లతో అయిపోయే ప్రాజెక్ట్ ని 1,50,000 కోట్లు ఎట్లా అవుతాయి అని మేము నిలదీస్తే ఇవాళ కొత్త స్టైల్ ఎత్తుకున్నారు. ఇన్నోవేటివ్ థింకింగ్ కదా. ఇన్నోవేటివ్ థింకింగ్ లో భాగంగా ఏం చేశారంటే స్కామ్ ను కూడా ఇన్స్టాల్మెంట్లలో చేస్తారు. 1,50,000 కోట్లు ఒకటేసారి టెండర్లు పిలిస్తే ఎందుకు ఇంత అయింది అంటే జవాబు లేదు. అందుకే విడతల వారి దోపిడీ. ముఖ్యమంత్రి గారికి ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తూ ఉంటాయి.